ఓకే ఓకే సార్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం, పల్లె సింధు రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం అందరికీ. ఇవాళ మీ ఊరికి వచ్చి పెన్షన్ పంపే కార్యక్రమంలో నాకు ఛాన్స్ వచ్చింది. మీ అందరినీ మళ్ళీ కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో అంతా కలిపి దాదాపు 4,400 కోట్లు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారు. పెద్దవాళ్ళకి, వికలాంగులకి, బాలేని వాళ్ళకి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద ఇంకా వాళ్ళ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళే వాళ్ళ పిల్లలకి ఇచ్చే స్థాయికి ఎదిగారు పెద్దవాళ్ళందరూ. చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం వచ్చింది. కారణం ఏమంటే గతంలో ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో ఉండి 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా చెప్పిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచినాడని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీరు చూశారు, గతంలో కూడా 1,000 రూపాయలు పెంచారు, కానీ 250 ఒకసారి, 250 ఒకసారి కంతుల ప్రకారం పెంచారు. 5 ఏళ్ళు పట్టింది. 1,000 రూపాయలు పెంచాలంటే ఎన్నాళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 5 రోజుల లోపలే 1,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 65,31,000 కుటుంబాలకు 65,31,000 కుటుంబాలకు 4,000 రూపాయలు వస్తున్నా, వికలాంగులు అయితే 6,000 రూపాయలు వస్తున్నా, బాగలేని 10,000 రూపాయలు వస్తున్నా, ఇంకా చాలా చాలా బాగలేని 15,000 రూపాయలు వస్తున్నా. 34,000 కోట్ల సంవత్సరానికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు వస్తున్నాయి. నాయకులు కాదు చెప్తున్నా, చాలా ఆత్మపడిపోతారు. నాకు ఇంటికి కావాలి, అది కావాలి, ఏం అవుతుందో డబ్బులు పిల్లలు కనుకుంటే 5,000 ఇస్తాం, 35,000 ఉంటే 35,000 ఇస్తాం, 45,000 ఆటోలు కనుకుంటే 50,000 ఎవరుండాలి ఇందులో? అమ్మా నాయన పరిస్థితి పరిమిస్తుంది. 4,000 నన్ను అడిగితే ఈ డబ్బులు కానీ పథకాలు బాగా అమలు చేస్తాము. కుటుంబం అయితే 2 లక్షలు వస్తుంది, పెద్ద కుటుంబం అయితే 5 లక్షలు పెట్టుకో డబ్బులు నాకే తప్పగలరు. ఇది కాక ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు, ఉపాధి హామీ పథకము, కరువు పల్ల ఏదో కూలిపోయే పనులు, రైతు కూలిపోయే పనులు, మిగతా ఎవరు పని చేసుకుంటూ ఉంటారో అందరికీ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి డబ్బుల గురించి చాలా ఆత్రపడద్దు. అందరికీ పథకాలు అమలు చేస్తాం, చాలా బాగా ఉంటుంది. మీకు రామరాజ్యం వచ్చినట్లే తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. 30 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. కాబట్టి దయచేసి తప్పనిసరిగా మీ అందరి రుణం తీర్చుకుంటా, సక్రమంగా ఉందాం, పద్ధతి ప్రకారం పదాం. తప్పకోకుండా అన్ని పథకాలు అమలు చేస్తాం. మీరు అన్ని విధాలా బాగుపడతారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, సింధూర
చాలా బాగా చదువుకోండి అమ్మాయి మనందరికంటే కూడా. బంగారు పథకం కేరళ ఒక రాష్ట్రంలో ఇచ్చే ఒక బంగారు పథకం ఉంటే అమ్మాయికి వచ్చింది. అన్ని భాషలు వచ్చు, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఉర్దూ అంతా వచ్చు. మన అసెంబ్లీలో మాట్లాడితే 30 లక్షల మంది చూశారు. ఎవరి అమ్మాయి కాబట్టి తెలుగు కూడా మాట్లాడుతుంది, ఒకసారి అన్ని భాషలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక 5-6 పంచుతాం. ఇంకా 2-3 మండలాలు ఉన్నాయి.